ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు విమెన్ సెంట్రిక్ యాక్షన్ డ్రామాల ట్రెండ్ నడుస్తోంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్ విషయంలో రీసెంట్గా వచ్చిన 2 సినిమాలకి డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సినిమా మేకర్స్కి భరోసా ఇస్తే మరో సినిమా మాత్రం భయపెట్టింది. ఒక సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్గా నిలిస్తే మరో సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ జోనర్లో వచ్చిన 2 సినిమాల మధ్య ఇంత వేరియేషన్ ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. సమంత నటించిన మా ఇంటి బంగారం, ఆలియా భట్ నటించిన ఆల్ఫా, ఈ 2 ఫీమేల్ యాక్షన్ డ్రామాల రిజల్ట్స్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఇంటి బంగారం లేడీ ఓరియంటెడ్ మార్కెట్ కు మంచి భరోసా ఇచ్చింది. జూన్ 19న రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా నిలిచింది. పెళ్లి తర్వాత సాధారణ గృహిణిగా మారిన స్వర్ణ పాత్రలో సమంత యాక్షన్ సీక్వెన్స్లకు థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. మరోవైపు భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచొచ్చిన ఆల్ఫా మార్కెట్ ను భయపెట్టింది. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తొలి ఫీమేల్ లీడ్ మూవీగా జూలై 3న ఈ సినిమా రిలీజ్ అయింది. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ అంతా ఇంత కాదు. కానీ థియేటర్స్ లోకొచ్చాక ఆడియన్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత మండే టెస్ట్ లో కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఈ మూవీకి దాదాపు డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్ గట్టిగా జరుగుతోంది. కలెక్షన్స్ పరంగా చూస్తే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మా ఇంటి బంగారం 3వ వారంలోకి ఎంటర్ అయినా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్తో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతూ సమంత రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అదే సమయంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆల్ఫా రిజల్ట్ ఆలియా భట్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బలమైన కంటెంట్, ఎమోషన్ వర్కౌట్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని సమంత నిరూపిస్తే, సరైన కంటెంట్ లేకుండా కేవలం కాస్టింగ్, బ్రాండ్ వాల్యూ మాత్రమే ఉంటే సరిపోదని ఆలియా భట్ సినిమా ప్రూవ్ చేసింది.